నాకు తెలిసిన ఒక తల్లి ఉంది, వాళ్ళ ఆయన చండాలంగా తిడతాడు. ఆమె ఆత్మీయురాలు. ఆమె రివర్స్ అయ్యి ఆయన తిట్టిద్దని వెంటబడి కదిలిచ్చి కవిచ్చి మరీ తిడుతుంటాడు. నేను చూసా కళ్ళారా. ఆమె మాట్లాడే పనే లేదు. ఆయన పచ్చి కోత కూస్తే స్తోత్రం అయ్యా, బిడ్డను క్షమించయ్యా అనుకుంటాం, పని చేసుకుంటా ఉంటుంది. నిన్నే అని మళ్ళీ అంటాడు. స్తోత్రం ప్రభువా, నీకు వందనాలయ్యా అని. నా కడుపులో మండిపోయింది ఒకసారి చూసి. నాకే అంత పచ్చి కోత కూశాడు ఆయన. మనిషి జన్మెత్తావా, అంత దారుణంగా మాట్లాడుతున్నాను అడుగుదాం అనిపించింది. నా భార్య నేను అనుకుంటే నువ్వే ఉడిరా అంటాడే, మళ్ళీ ఎందుకు వచ్చిన గొడవ? గుటకలు మింగి చూశా, వెంటబడి పచ్చి కోతలో కోస్తా ఉన్నాడు. ఆమె ఒక్క నోరెత్తి ఒక శాపవచనం పలకలా, ఒక దుర్భాష మాట్లాడలా. ఆయన పచ్చి కోత కూసినప్పుడల్లా యేసయ్యా స్తోత్రం, బా బిడ్డని క్షమించాయా, బో తండ్రి సైతాన్ని బంధించు ప్రభువా, నీ బిడ్డ నోటిని కాయి తండ్రి. ఇట్లాంటి మాటలు మాట్లాడతాం, పని చేస్తాం. మీరు చేయగలరా అట్లా? అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పండి. వెంటబడి పచ్చి కోతలు కోస్తుంటే వాడిని కనీసం తన్నకపోయినా తిట్టకుండా ప్రభువుకు స్తోత్రాలు చెబుతా, ప్రభువా బిడ్డని క్షమించు, బిడ్డ నోటిని కాయ సైతాన్ని బంధించని మీరు అట్లా చేయగలరా? వాడు 2-3 తిట్లు తిట్టగానే అదే ఇదే అని అనుకో. ఏందిరా ఏం చెప్పు, ఏం పద్దాగలు నిన్ను తగ్గించుకొని పోతుంటే ఎగస్ట్రాల్ ఏందిరా, నన్ను రా అంటా, నిన్నుగా ఒకసారిగా 14 సార్లు అంటారా? తేల్చుకుందా? డౌట్ లేదుగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఖాయమేనా? ఎంతమంది? ముందు లేడీస్ వైపు నుంచి చేతులు ఎత్తారని నా నమ్మకం. కానీ ఆ టెంప్టేషన్లో, ఆ కోపం, ఆ శోధనలో దాన్ని కంట్రోల్ చేసుకోవడం కష్టం. నాకు అనిపించింది స్త్రీలలో ఓర్పు ఉంటుంది అనుకున్నాను, కానీ ఇంత ఓర్పా, అమ్మో నా వల్ల కాదు. ఇప్పుడు నేను ఆ తల్లిని చూసినప్పుడు బండబూతుల్ని కూడా తట్టుకొని ప్రభుకి స్తోత్రం చెప్పగలిగిందంటే ఆ నిగ్రహం విషయంలో నాకంటే ఒక మెట్టు మిగిలింది. అలా ఎలా ఉండగలిగింది ఆమె? ఆమెకు రోషం లేదా? ఆమెకు తిరుగుబాటు చేసే మనసు లేదా? ఆమెలో ఆదాము సంబంధమైన రక్తం పనిచేయట్లేదా? పనిచేసినప్పుడు ఖచ్చితంగా రివర్స్ అవ్వాలి కదా, రియాక్ట్ అవ్వాలి కదా. కాకుండా ఎలా ఉండగలిగిందంటే జయించగలిగింది. అరే అంత పెద్ద శోధనని అంత ఈజీగా తృణప్రాయంగా ఎలా జయించగలిగిందంటే నేను గుర్తించింది ఏంటంటే అది ఆమె శక్తి కాదు, ఆమె కలిగి ఉన్న ఆత్మశక్తి. ఆమె కాదు, ఏ భక్తుడైనా ఏ భక్తురాలైనా దేవుడు చెప్పినటువంటి నీతి నియమాలలో నిలబడగలిగారు అంటే అది వారి వల్ల అయిన పని కాదు. ఎందుకంటే మనకంత లేదు, మనకంత శక్తి, మనకంత సామర్థ్యం ఓన్గా మనకు లేదు. కానీ మనలో ఏదన్నా అది జరిగింది అంటే అది పరిశుద్ధాత్మ వలనే జరిగింది, జరుగుతుంది తప్ప వేరే విధంగా మాత్రం ఛాన్స్ లేదు.